మాధురి కండవల్లి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ అందరూ బాగుండే ఒక మంచి వీడియోతో వచ్చేసాను అనమాట. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఖచ్చితంగా వాచ్ చేస్తే, సో ప్రెసెంట్ ట్రీట్మెంట్స్ హవా నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యూటీకి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే బ్యూటీ అన్నది ఆ ట్రీట్మెంట్స్ అన్నవి మనం అనుకుంటూ ఉంటాము, అబ్బో అది బాగా డబ్బులున్న వాళ్ళతోటే సాధ్యం అవుతుందేమో, సో బడ్జెట్ లో ఏమైనా వచ్చేటి ఉన్నాయా అని. మీ మాదిరి వచ్చిందంటే బడ్జెట్ లోనే తీసుకొస్తుందండి. అండ్ మంచి బడ్జెట్ లో ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నవైతే ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. అండ్ నేను వచ్చేసాను జేసీ ఏస్థెటిక్స్ క్లినిక్ అనమాట. సో ఇక్కడ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అఫోర్డబుల్ ప్రైసెస్కే మన అందాన్ని ఇంకాస్త పెంచుకునే విధంగా మంచి మంచి ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ చాలా మంది అనుకుంటారు, ఓకే వీళ్ళు టైఅప్ అయ్యారు, సో అందుకే ఈ వీడియో చేస్తుంది అని చెప్పేసి. అండ్ నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ఇది నాకు వీళ్ళకి వస్తుంది, నాకు బెనిఫిట్ అవుతుంది అని నేను ఈ వీడియో చేయట్లేదు. నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి కొద్దిగా ఒక ఐడియా ఇవ్వడం కోసం, ఒక ఐడియా తీసుకురావడం కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది కాస్త మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. సో ఇది జేసీ ఏస్థెటిక్స్ వచ్చేసి మనకి కుకట్పల్లిలో ఉంది. మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 820కి ఆపోజిట్లో ఉందన్నమాట జేసీ ఏస్థెటిక్స్ అన్నది. అండ్ ఇక్కడ మంచి ఆల్మోస్ట్ అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. స్కిన్ కి సంబంధించి, హెయిర్ కి సంబంధించి, ఇంకేంటి స్కిన్, హెయిర్, లేజర్ అండ్ స్లిమ్మింగ్ కి సంబంధించి. అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి. అండ్ మరోసారి చెప్తున్నాను, ఇది ఎలాంటి కొలాబ్ కాదు. నేను వచ్చాను, సో నాకు నచ్చింది. ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ కానీ, ఇక్కడ అంబియన్స్ కానీ, ఇక్కడ వాళ్ళు ప్యాంపర్ చేసే విధానం కానీ, సో చాలా బాగుంది. సో అందుకని నేను మీ ముందుకి ఈ వీడియోతో వచ్చేసాను అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ జేసీ ఏస్థెటిక్స్ హెడ్ అండ్ అలానే కన్సల్టెంట్ అనురాధ గారు ఉన్నారు. సో ఆవిడని అడిగి అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ ఇక్కడ ఇస్తున్నారు, అండ్ వాటి సెషన్స్ ఎన్ని ఉంటాయి, ఎన్నిటికి మనం రావాల్సి ఉంటుంది, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నారు. ఇది చాలా క్యాచింగ్గా ఉంది. అండ్ దీని గురించి అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ మేడం, వెల్కమ్ టు మై క్లినిక్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ గురించి నేను విన్నాను చాలా. అంటే బయట చాలా మంది ఇస్తూ ఉన్నారు, బయట దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు మంచి బెనిఫిట్. ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండడానికి కోరుకుంటూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళని బడ్జెట్ లో అందంగా చేయాలి అంటే మాత్రం జేసీ ఏస్థెటిక్స్ అని నేను చెప్పాను. మీరేం చెప్తారు? యా, డెఫినెట్లీ అండి. వై? బికాస్ జేసీ ఏస్థెటిక్స్ అనేది మెయిన్లీ ఇప్పుడు సెంటర్లో చూస్తే ఎన్నో ఉంటాయి. ఓకే, పిఆర్పి గురించి సగం జుట్టు ఊడిపోతుంది ఇక్కడ ఈ టెన్షన్స్ వల్ల, ఈ ట్రాఫిక్ వల్ల. ప్రతి ఒక్కరికి కూడా జుట్టు కావాలి, మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి అని చెప్పేసి. సో దానికి పిఆర్పి. సో పిఆర్పి గురించి మాకు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్ అండి. పిఆర్పి అనేది ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్ థింగ్, టేకింగ్ ద ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఓన్ బ్లడ్. ఇప్పుడు చెప్పాలంటే మన బ్లడ్ లో ప్లాస్మా అనేది ఉంటుంది. ఎవ్రీబడి నోస్ దెర్ ఇస్ అ ప్రోటీన్ ఇన్ అవర్ బ్లడ్. సో పిఆర్పి ఇస్ ప్లాస్మా రిచ్ ప్రోటీన్, అంటే ప్లాస్మా సెల్స్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. ఓకే ఓకే, సో ప్లాస్మా సెల్స్ విచ్ వీఆర్ టేకింగ్ అవుట్ ఫ్రమ్ ద బ్లడ్, దట్ ఈస్ అ న్యాచురల్ ప్రోటీన్ ప్రెసెంట్ ఇన్ యర్ ఓన్ బ్లడ్. సో ఆ ప్రోటీన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి వీఆర్ గివింగ్ ఇట్ ఆన్ యువర్ స్కాల్ప్, ఇంజెక్టింగ్ విత్ స్మాల్ ఇన్సులిన్ నీడిల్స్. సో అలా చేసినప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ డెడ్ సెల్స్ ఆర్ దేర్, డెడ్ టిష్యూస్ ఆర్ దేర్, డ్యూ టు విచ్ దెర్ ఇస్ నో రీగ్రోత్, డ్యూ టు విచ్ దెర్ ఇస్ హెయిర్ ఫాల్, అదంతా హెల్ప్ చేసి అగైన్ రీగ్రోత్ అవుతుంది. అంటే పక్కా రిజల్ట్స్ అయితే 100% ఉంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఐఎమ్ స్టార్టింగ్ ఇట్ విత్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఆఫ్ జస్ట్ 2000 rupees. Okay. Advanced PRP also. And we have another concept of GFC. Okay. That is a growth factor concentrate. Say like somebody is having the family history of balding, alopecia ఉంది, వాళ్ళందరికీ ఏంటంటే they have the tendency to lose. ఆ హెయిర్ అనేది లూజ్ అవుతూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేస్తే కూడా ఇట్ మే నాట్ బి అ క్వాలిటీ ప్రోటీన్. సో దానికి ఏంటంటే వీ హ్యావ్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ విచ్ ఈస్ ఆల్రెడీ హ్యావింగ్ అ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్ దాట్. ఆల్రెడీ టెస్ట్ ట్యూబ్స్ ఆర్ హ్యావింగ్ దోస్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్, and in that we are mixing the plasma which is extracted from the blood. So it's a double concentrate. This double concentrate gives the additional value to your
హెయిర్ రీగ్రోత్. జిఎఫ్సి అన్నారు కదా. GFC. ఓకే, అది ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందా? Yeah, price outside in the market we are having it for 5,000 per session. Oh. 5,000 plus GST and it's there 5 to 15,000 only. Now I'm offering it just for 15,000 3 sessions. ఓకే. Yeah, along with the serum therapy, along with the HFA treatments, anti-dandruff sessions and all. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ మోర్ ఆఫ్ డాండ్రఫ్ ఆల్సో. ఇప్పుడు డాండ్రఫ్ ఉండి స్కాల్ప్ అంతా బ్లాక్ చేసేసినప్పుడు సపోజ్ దిస్ ఇస్ యువర్ స్కాల్ప్, ఓకే, ఇదంతా డాండ్రఫ్ ఉంటుంది అండ్ వీఆర్ గివింగ్ లాట్ మెనీ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ జిఎఫ్సి అండ్ పిఆర్పి. ఆ స్కాల్ప్ నీట్గా లేనప్పుడు, పోర్స్ అని క్లోజ్ అయిపోయినప్పుడు ఇట్ కెనాట్ గివ్ ద సప్లిమెంట్, ఐ మీన్ రూట్స్ నుంచి ఫాలికల్స్కి రీచ్ కాదు. సో ఈ సప్లిమెంటేషన్ ప్రాపర్ సప్లై కానప్పుడు అగైన్ దర్ ఇస్ నో ప్రాపర్ రిజల్ట్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ వీఆర్ అగైన్ యాడింగ్ హెచ్ఎఫ్ఏటి అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అనమాట ఫర్ ది యాంటీ డాండ్రఫ్. సో ఇవన్నీ కాంబినేషన్లో ఐఎమ్ యాడింగ్ ఇన్ జస్ట్ 15,000 విచ్ ఇస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు ఎవ్రీ వన్ అండ్ దిస్ విల్ బి టేకన్ వన్స్ ఇన్ అ మంత్. And 15 days one visit lo will be giving the clearance of the scalp, that is HFAT and all, and serum therapy along with the GFC. So GFC, PRP, there is a lot of difference. Those who do not have any kind of medical issues, they can happily get the result with PRP. But in case వాళ్ళది ఇట్లా చెప్పినట్టు బాల్డింగ్ హిస్టరీ ఉండి లేదంటే అలపీషియా ఉండి ఉన్న వాళ్ళకి దెర్ ఈస్ నో ప్రాపర్ టెండెన్సీ ఆఫ్ రీగ్రోత్. ఎందుకంటే ఆ ప్లాస్మా రిచ్ ప్రోటీన్ మనం తీస్తే కూడా ఆ ప్లేట్లెట్స్ అనేది యాక్టివేట్ కాకపోవచ్చు బికాస్ ఆఫ్ దేర్ మెడికల్ హిస్టరీ అండ్ దేర్ జెనెటిక్ డిజార్డర్స్. కానీ జిఎఫ్సి అనేది గివింగ్ ఇట్ 100% రిజల్ట్. సో పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా మంది మన దగ్గర వచ్చేసి వాట్ దే ఆర్ టేకింగ్ దిస్ జిఎఫ్సి. దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ లైక్ ముంబై అండ్ వరంగల్, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ దే కమ్ హియర్ టు గో విత్ ద జిఎఫ్సీస్ అండ్ ఆల్ బికాస్ ఓన్లీ ఇట్ ఇస్ అ పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఇస్ అ ఇంటర్నేషనల్ బ్రాండ్ వాట్ ఐ యూజ్ ఆల్సో, ఇట్స్ నాట్ అ లోకల్ బ్రాండ్. ఓకే, సో ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలన్నమాట, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ మనం యూజ్ చేస్తారు. అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే కూడా సో దానికి తగ్గట్టుగానే ఉంటుందేమో అని చెప్పి. క్వాలిటీ ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ లేదు. ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ ద బెస్ట్ ప్రైజెస్. ఓకే. హైదరాబాద్లో చూస్తే ఎన్నో వెయిట్ లాస్ సెంటర్స్ కానివ్వండి, స్లిమ్మింగ్ సెంటర్స్, అదర్వైజ్
ఆల్ దీస్ ఎస్థెటిక్ సెంటర్స్ ఆర్ దేర్, వెల్నెస్ ఇండస్ట్రీ ఇస్ దేర్, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది అన్ని చోట్ల ఆఫర్ చేయట్లేదండి. బట్ వాట్ ఐ మేడ్ హియర్ స్పెషలైజ్డ్ ఈస్ టు మేక్ ఇట్ ఫ్రెండ్లీ టు ఎవ్రీ వన్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోలేరు, ఓన్లీ హై క్లాస్ వాళ్ళు తీసుకుంటున్నారు ట్రీట్మెంట్స్. బట్ అలా కాదు కదా, ఇట్ షుడ్ బి రీచబుల్ టు ఎవ్రీ వన్. ఎవ్రీబడి హ్యాస్ అ ప్యాషన్ టు బి బ్యూటిఫుల్. అందరికీ లైక్ దే వాంట్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్, మోర్ ఫేర్ ఆర్ మోర్ స్లిమ్, మెనీ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ హెయిర్ లేని వాళ్ళకి హెయిర్ రీగ్రోత్ చేసుకోవాలని సో మెనీ ప్రాబ్లమ్స్కి దెర్ ఈస్ అ సొల్యూషన్, బట్ ఇట్ ఈస్ నాట్ affordable to everyone. So I made all the things more affordable so that it should be reachable to all kind of classes like middle class, lower class, high class, andarki undannamata. So I am offering everything like weight loss ki undi, then we have for age loss, US FDA machinery, and I have for skin and hair treatment, skin pigmentation ganiyandi, melasma treatment ganiyandi, any kind of skin problems I am giving the solutions. And coming to the hair treatments, nowadays andarki hair fall untundi due to the over stress and all, but there is a simple solution called as PRP when most of them know it, but pocket friendly leka andaru teeskoleru anamata. But now I am making it more affordable so that it will be reachable to everyone, all kind of middle class also, so that the PRP ganiyandi, GFC ganiyandi, hair regrowth or hair boosting or skin boosting therapies and everything I am giving in a very reasonable prices. సో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే ఒక విషయం తెలుసుకున్నాను. అయితే పిఆర్పి అంటే మన బ్లడ్ నుంచే తీసి ఆ ప్లాస్మాని మనకి ఇంజెక్ట్ చేస్తారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెయిర్ గ్రోత్ బాగుంటుంది అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళ దగ్గర క్వాలిటీ ఆఫ్ బ్లడ్ లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు? సో ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడంట ఏం థెరపీ అది, అలాంటప్పుడు ఏంటంటే అంట మీసోథెరపీ అని చేస్తారు. అంటే అది బయోటిన్ ని డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తారనమాట మన స్కాల్ప్ కి. సో బ్లడ్ సరిగ్గా లేకపోవడంతో, ఆ క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో, సో ఇలా కూడా మనం తీసుకుంటే సేమ్ లైక్ పిఆర్పి లానే ఉంటుంది. అప్పుడు హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనమాట. మంచి సెషన్కి వచ్చేసి 2000 రూపీసే కాబట్టి ఎవరైనా రావచ్చు. హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ అన్న ప్రాబ్లం లేకుండా చక్కగా, నా హెయిర్ గురించి చూడకండి, నాకు అదే ప్రాబ్లం ఉంది, నేను కూడా చేయించుకుంటే ఆలోచనలో ఉన్నాను. సో చూద్దాం, మంచి అందమైన ఒకప్పుడు ఉంటుంది కదా లాంగ్ హెయిర్, సో అలాగా మళ్ళీ ఆ రోజులు మళ్ళీ వస్తాయన్నమాట, చూద్దాం. సో ఇప్పుడైతే ఒక క్లయింట్ ఉన్నారు ఆల్రెడీ. అసలు ఈ మీసోథెరపీ ఎలా చేస్తారు అన్నది మీకోసం నేను చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే లైక్ ప్రీమెచ్యూర్ హెయిర్ ఉన్న వాళ్ళకి, రీగ్రోత్ అవ్వలేక హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి దిస్ ఈస్ అ సొల్యూషన్. వై? బికాస్ దీంట్లో ఉన్న బయోటిన్ ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి అవన్నీ కూడా దట్ విల్ హెల్ప్ ఫర్ ద రీగ్రోత్. అది రెజ్యూనేట్ అవుతుంది అనమాట, లోపల ఉన్న సెల్స్ అండ్ టిష్యూస్ రెజ్యూనేట్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి, ఫాలికల్ ఎన్హాన్స్మెంట్ కూడా దట్ విల్ హెల్ప్. మనకు రిజల్ట్ ఎన్ని డేస్ లో తెలుస్తుందండి? జేసీ ఎస్థెటిక్స్ లో ఈ రోజు అనురాధ గారు కన్సల్టెంట్, ఆవిడ చెప్పిన పిఆర్పికి సంబంధించి అండ్ అలాగే జిఎఫ్సికి సంబంధించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాము. అండ్ అన్నిటికంటే మించి మంచి అఫోర్డబుల్ ప్రైసెస్కి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి. అండ్ కుకట్పల్లిలోనే ఉంది, పిల్ల నెంబర్ 822 ఆపోజిట్లోనే ఉంది జేసీ ఎస్థెటిక్స్. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చాలా ఓపిక్గా క్లియర్ చేస్తారు అనురాధ గారు ఇక్కడ. సో మరి ఈ వీక్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సో ట్రీట్మెంట్స్ సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అయితే ఈ బ్యూటీకి సంబంధించి, ట్రీట్మెంట్స్ కి సంబంధించి మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మనందరికీ కూడా. సో అవన్నీ కూడా మీకు సొల్యూషన్స్ కావాలి అనుకుంటున్నారా? అది మీ మధు చెప్తే మీరు వినాలనుకుంటున్నారా? సో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీక్ మరో బ్యూటిఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో మీరు చేయాల్సింది మాధురి కండవల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.